సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, నేను మా ఊరు వెళ్ళానని చెప్పాను కదా సంక్రాంతికి. సో అప్పుడు చాలా పురాతనమైన శివుడి యొక్క ఆలయానికి అయితే వెళ్ళాను. ఇది కూడా దాదాపుగా ఒక ఫారెస్ట్ మధ్యలోనే ఉంటుంది. అండ్ ఈ మధ్యలో మాత్రంకి కొద్ది గుళ్ళు ఉంటాయి చూసారా. ఇది అంతా కూడా గురి యొక్క సరౌండింగ్స్. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలా సంవత్సరాలు బట్టి ఉన్న చింత చెట్లు కావచ్చు, మర్రి చెట్లు కావచ్చు, చాలా అయితే ఉంటాయి. ఫుల్ గ్రీనరీగా అయితే ఉంటుంది. అండ్ అటు పక్క చూసుకున్నట్టుగైతే పొలాలు. సో ఇదైతే ఆ టెంపుల్ పేరు ఏంటంటే బిచ్చుకోట శివాలయం అంటారు. శివుని యొక్క టెంపుల్. సో చాలా అయితే బాగుంటుంది, చాలా పురాతనమైనది. సో ఇప్పుడైతే దర్శనం అయితే చేసుకుంటున్నాము నేను మా పాప. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి అయితే వెళ్తాము. చూడండి, దాదాపుగా బండి మీద 3 minutes పట్టింది గుడి నుంచి సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్ళాము. ఇది కూడా నేను ట్రైపాడ్ పట్టుకుని వెళ్ళకపోవడంతో చాలా అయితే ఇబ్బంది పడింది. లాస్ట్కి పాకెట్లో పెట్టుకుని రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఈసారి బాగా అయితే చేస్తున్నాను ఇప్పుడు. సో చూసారా ఎంత బాగుంటుంది. మొత్తం కూడా ఇటు అటు కూడా అడవిలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ కోసం అనేసి అక్కడైతే రోడ్ వేస్తాం అనేసి లాస్ట్ టైం పంచాయతీ ఆ టైం ఇప్పుడు అక్కడ నిర్ణయం తీసుకున్నట్టు, అందుకనేసి రోడ్డు పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇదైతే కొద్దిగా బాగుంటుంది, వెళ్ళడానికి బాగుంటుంది. సార్ నేను వీళ్ళైతే శాఖకూడదు చాలా రోజులు పెట్టి వెళ్దాం అనుకుంటున్నాను. సార్ దేవుని దయ ఉంటే ఖచ్చితంగా శాఖలు చిన్నట్టు వాళ్ళ ఎవరు ఎక్స్పైర్ అయ్యారు. సో అమ్మాయి రాలేదు. అది అయిపోగానే మేమైతే నెక్స్ట్ ఒరిస్సా టూర్ అయితే మేము వేస్తాం. సో అక్కడి నుంచి కూడా మనకి అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో అందుకే నేను రావడం లేదు. ఎందుకంటే వాడి వర్క్లోని నేను నా వర్క్లో కొద్దిగా బాగా బిజీ అయిపోయింది, టైం సరిపోవడం. సో అదే పరిస్థితి. సో నెక్స్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఒరిస్సా టూర్, ఎస్పెషల్లీ పూరి కావచ్చు. అండ్ ఇక్కడ శివుని యొక్క పుట్టుగా టెంపుల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. వీలైతే అవి కూడా చూపిస్తాను. నేను చాలా రోజుల తర్వాత వీడియోస్ అయితే వస్తుంటాయి. లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే. సో ఇదంతా కూడా ఒరిస్సా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కూడా కిందైతే కామెంట్ అయితే చేయండి. సో చూసారు ఇదంతా కూడా పక్క పంట పొలాలు అయితే వచ్చేసాయి. బాగుంటుంది. కాకపోతే ఈ సీజన్ చలికాలం చాలా బాగుంటుంది ఒరిస్సా చూడడానికి. కానీ వేసవికాలం వెళ్ళామనంటే బాగుంటుంది, మామూలుగా ఉంటుంది. టెంపరేచర్ పీక్లో అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు కూడా మేము ఈ టైం వెళ్ళడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూడకపోతే వాళ్ళకైతే షేర్ చేస్తాను.